మై స్పిరిట్. మరి ఆ యొక్క వర్డ్ గురించి మనము తెలుసుకునే ముందు 44th వర్స్ నుంచి మనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఇట్ వాజ్ నౌ అబౌట్ ద 6th hour and darkness came over the whole land until the 9th hour, for the sun stopped shining and the curtain of the temple was torn in two. Jesus called out with a loud voice, Father, into your hands I commit my spirit. When he had said this, he breathed his last. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తలవుతుంది మా తండ్రి, ఉత్తమ తండ్రి, మా తండ్రి, ఇదిగోనైనా 2000 సంవత్సరాల క్రితం మీరు మా కోసం పరలోక వైభవాన్ని వదిలి రిక్తునిగా ఈ లోకానికి వచ్చి నాయన ప్రభా తండ్రి, నేను కారణ జన్ముడిగా కన్య గర్భాన మీరు ఉద్భవించి నాయన ప్రభా తండ్రి, నాయన అలనాడు పాత నిబంధన ప్రకారం ఏటేటా బలుల్ని అర్పించినప్పటికీ కూడా there was no remedy, there was no redemption. You are our redeemer. మా యొక్క విమోచకుడు నీవే, మా యొక్క లోక రక్షకుడు నీవే నైనా ప్రభా తండ్రి. నైనా మరి యొక్క సమయంలో మీరు ఈ లోకానికి రాకపోయింటే మాకు రక్షణ అనేది వచ్చిండేది కాదు. మరి ప్రభా తండ్రి, తల కిందుల తపస్సు చేసిన పొందుకలిగిన రక్షణ భాగ్యాన్ని మీరు మాకు ఉచితంగా దయచేశారు నాయన. మరి ఏ విధంగా అయితే మరి మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజయుడయ్యి మరి తిరిగి పరలోకానికి ఏతింపబడ్డారో, మరి అక్కడ తండ్రి కుడి పార్శ్వను కూర్చొని మా కోసం విజ్ఞాపన చేస్తున్నారు. మరి అదే విధంగా మీరు తిరిగి రానే ఉన్నారు. మరి ఇప్పటి వరకు మేము 6 మాటలు విన్నాం. 6 మాటల్లోని మరి సువార్త, ద గాస్పెల్ రీచ్డ్ ఇన్ టు అవర్ హార్ట్స్. మరి మేము వినేవారు మాత్రమే కాకుండా విని వాటిని మరి అవలంబించుకునే కృపను దయచేయండి. హెల్ప్ us టు అప్లై ఇన్ టు అవర్ డైలీ లైఫ్స్ లార్డ్. మరి మేము ప్రభా తండ్రి మీ యొక్క రాకడకు కావాల్సిన సిద్ధపాటును సంసిద్ధతను దయచేయమని మీ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు మీ యొక్క భాషను చేర్చుకుని వాటి జవాబు దయచేయబోతున్నందుకే మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము ప్రభు తండ్రి. సో ఈ యొక్క 7th వర్డ్ గురించి మనము ధ్యానించేటప్పుడు ఈ క్రూసిఫిక్షన్ గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుంటే, క్రూసిఫిక్షన్ అనేది ఎవరికి చేసేవాళ్ళంటే నేరాలు, ఘోరాలు, ఇంకా అది ఇట్ షుడ్ బి ఎ మార్క్. ఎందుకు ఇలాంటి పని చేస్తే, ఇట్లాంటి డెత్ ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెవ్వరూ మళ్ళా అలాంటి జోలికి వెళ్ళకూడదు అని వాళ్ళకి తెలియటానికి మనం జనరల్గా మాట అంటాం ఏమని, వాడికి గుణపాఠం వచ్చింది, వాడు ఇంకెప్పుడు మళ్ళా తప్పు చేయడు. అలాగా అలాంటి వాళ్ళకి, నేరస్తులకి, మరి అట్లాంటి వాళ్ళకి పెద్ద నేరాలు ఘోరాలు చేసే వాళ్ళకి విధించేవాళ్ళు. సో అండర్ ద రోమన్స్ క్రూసిఫిక్షన్ వాజ్ ఆఫెన్ ఎ లాంగ్ అండ్ డ్రాన్ అవుట్ ప్రాసెస్. అండ్ మరి అది మనం చూసాం ఆల్రెడీ. గెత్సెమనే తోట నుంచి దేవుడు వేదన పడతా ఉన్నారు. అది ఎట్లాగా ప్రొలాంగ్ అయింది అంటే, ఈవెన్ ఆ గొల్గోతా దగ్గరికి క్రాస్ తీసుకువెళ్ళక ముందు రాత్రంతా ఆ రోజు దగ్గరికి ఈ రాజు దగ్గరికి అటు ఇటు ఆయన తిప్పారు. 9 hours తను ఏ తప్పు చేయకుండా లోక రక్షకుడిని ఆయన తిప్పుతా ఉన్నారు తెల్లవారుజామునంతా. లాస్ట్కి మళ్ళా అప్పుడు ఎవరిని విడిపించమంటున్నారు? దొంగని విడిపించమంటున్నారు. మరి ప్రభు యేసుక్రీస్తుని సిలువేసేయమన్నారు. ఎవరి కోసం అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడో వాళ్ళే సిలువేయండి అని చెప్పి అన్నారు. అయితే మరి అది ఇట్స్ ఎ ప్రొలాంగ్డ్ టార్చరస్ డెత్ ఫర్ క్రిమినల్స్. మరి అలాంటి క్రిమినల్స్ కి వేయాల్సిన శిక్షని క్రియేటర్ కి వేశారు. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి అట్లాంటి శిక్ష వేశారు. ఆ గెత్సెమనే తోట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మరి శిష్యులు కునికిపాట్లు పడతా ఉంటే అప్పుడు జీసస్ క్రైస్ట్ అంటారు కదా, ఈ మాత్రం కూడా మీరు ఓపికగా ఉండి ప్రార్థన చేయలేరా? సో మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పి ప్రభు యేసుక్రీస్తు అంటున్నారు. తర్వాత మరి ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు సంఖ్యలతోనూ గొలుసులతోనూ వచ్చినప్పుడు, ఏంటి దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టుగా వచ్చారు? మీ ముందే కదా నేను సువార్త చెప్పాను, మీ ముందే కదా నేను తిరిగాను
అంటే ఒక గజ దొంగని పట్టుకున్నట్లుగా ప్రభు యేసుక్రీస్తుని అక్కడ పట్టుకోవడం చూస్తాం. సో బేసిక్లీ అది క్రూసిఫిక్షన్ అనేది ఇట్స్ ఎ పబ్లిక్ రిమైండర్ ఆఫ్ ద డేంజర్ ఆఫ్ ఎనీ అటెంప్ట్ టు రెసిస్ట్ రోమన్ పవర్. రోమన్ పవర్ కి ఎవరైనా సరే ఎదురు తిరిగితే ఇది మీకు జరిగే శిక్ష అని తెలియటానికి క్రూసిఫిక్షన్ స్టార్ట్ చేశారు. అలాంటి క్రూసిఫిక్షన్ మరి ప్రభు యేసుక్రీస్తుకి వేయటం అనేది ఎంత మరి దయనీయం, విచారకరం. మరి అయితే మరి ఆ యొక్క 7వ మాటను పలికిన తర్వాత జరిగిన విషయాన్ని మనం చూస్తే ఆ యొక్క తెర పైనుంచి కింద వరకు మరి చిరిగిపోయింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఏంటి ఆ తెర? ఎందుకు చిరిగిపోయింది? ఎందుకు? వై వాజ్ torn out? మరి ఎప్పుడైతే మరి ప్రభు యేసుక్రీస్తు చనిపోగానే అంతకు వరకు అన్ని మాటలు ఆయన చెప్తున్నప్పుడు కానీ దానికి ముందు కానీ ఎప్పుడూ జరగలేదే అట్లాగా. ఎందుకు టెంపుల్ కర్టెన్ torn అని మనం ఆలోచించినట్లయితే, సో ఇట్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ ఆమ్నియస్ సైన్స్ ఇన్ ద హెవెన్స్ అండ్ ఆన్ ద ఎర్త్ బినీత్. సో ఆ యొక్క మాటను మనము లూకా సువార్త 23:44-45 మనం చూడొచ్చు. ఇట్ వాజ్ నౌ అబౌట్ ద 6th hour అండ్ డార్క్నెస్ కేమ్ ఓవర్ ద హోల్ ల్యాండ్. ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఆ యొక్క సిలువ క్రూసిఫిక్షన్ 3ంటికి వేశారు. మరి 3ంటికి ఎప్పుడైనా చీకటి పడుతుందా? 3ంటికి చీకటి పడిపోయింది. ఎందుకంటే సృష్టి కూడా తల వంగింది. ఆయన సృష్టికర్తకి సృష్టి కూడా తల వంగి అక్కడ ఆ సమయంలో చీకటి పడింది అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. So the darkness came over the whole land until the 9th hour. For the sun stopped shining and the curtain of the temple was torn in two. అని మనం లూకా సువార్తలో మనం చూస్తాం. సో ఆ యొక్క కర్టెన్ గురించి మనం చూస్తే ఇక్కడ నా వెనక కూడా కర్టెన్ ఉంది. కానీ ఆ కర్టెన్ యొక్క థిక్నెస్ చూస్తే చాలా పల్చగా ఉంటుంది. బట్ ఆ ఏ కర్టెన్ అయితే చిరిగిందో ఆ కర్టెన్ యొక్క థిక్నెస్ నా అరచేయి ఎంత ఉంటుందో అంత థిక్నెస్ ఉన్నట్టు అది కర్టెన్ అంట. అది 70 to 60 feet long and 30 feet wide, and then also woven in 72 separate squares and joined together. అలాంటిది ఎవరైనా పట్టుకొని లాగారా? ఎవరైనా పట్టుకొని పీకారా? ఆటోమేటిక్లీ ఎరుకో గోడలో వాళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు కుప్ప కూలిపోయినట్లుగా ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు ఆయన ఆత్మను అప్పగించారో వెంటనే ఆ యొక్క ఆ స్క్రీన్ ద కర్టెన్ torn. అంటే బేసిక్ గా దేవునికి మనకి మధ్యలో ఏ వ్యత్యాసము లేదు. అంటే ఒకప్పుడు మరి ప్రధాన యాజకుడు మాత్రమే సో మరి మనకి హోలీ ఆఫ్ హోలీస్ లోకి వెళ్ళటానికి ఆయనకి ఒక్కడికి మాత్రమే పర్మిషన్ ఉండేది. మరి ఆయనకి ఎప్పుడైనా మనం ఒక ప్రీస్ట్ ని మనం చూస్తే ఒక వైట్ రోబ్ అండ్ వైట్ రోబ్ చుట్టూ ఒక రోప్, సో దట్ ఈస్ సింక్చర్ అంటారు. అండ్ దెన్ ఆల్సో దాని తర్వాత దానికి చుట్టూ బెల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆ యొక్క హోలీ ఆఫ్ హోలీస్ కి వెళ్ళినప్పుడు ఇన్ కేస్ ఇఫ్ హీ పాస్ అవుట్, nobody is allowed to go and then pull him out. So then ఈ రోప్ చుట్టూ ఉన్న బెల్స్ బేసిక్ గా ఓకే మూవ్ అవుతుంటే సౌండ్ వస్తున్నాయి అంటే హీ స్టిల్ అలైవ్ అని తెలుసుకోవడానికి బెల్స్. అండ్ దెన్ ఆల్సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అండ్ దెన్ ఇఫ్ హీ డ్రాప్స్ డౌన్ డెడ్, దెన్ దే కెన్ పుల్ హిమ్ అవుట్ విత్ ద రోప్. సో దట్ ఈస్ ద పర్పస్. అట్లాంటి అంటే ఇంకెవ్వరు ఏ మానవుడు మామూలు వ్యక్తి వెళ్ళటానికి అట్లా ఉండి, ఎందుకంటే మనకి ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎన్నో రిచువలిస్టిక్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఆ స్థలానికి ఆ పూజారి మాత్రమే వెళ్ళాలి, ఆ యొక్క ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, మీరు ఎవ్వరు వెళ్ళటానికి లేదు. అలాంటి వ్యత్యాసాలు ఏమీ లేవు. నీకు నాకు మధ్యలో ఏమీ అడ్డుగోడ లేదు అని చెప్పడానికి ఆ యొక్క నిదర్శనమే ద టెంపుల్ కర్టెన్ torn. సో మరి అట్లాగే మరి అయితే ఏంటి దాని ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటి? కర్టెన్ torn అవడం వల్ల వీ కెన్ లెర్న్ 2 things. సో ఏంటి ఆ 2 things అంటే, ఒకటి the gospel writers actually didn't tell that. Basically in 4 Matthew, Mark, Luke and John లో ఆ యొక్క సువార్తలో రాయబడలేదు. కానీ according to the historians and theologians, so 2 things we can learn from the temple curtain torn. ఏంటి అంటే, ఒకటి అదేంటంటే an opening of the way between people and the very presence of God.
ఎంత ధన్యత కదా. చూచి నమ్మిన వాళ్ళకంటే చూడకే నమ్మిన వాళ్ళు ధన్యులు. ఒకప్పుడు వాళ్ళు నిలువెత్తు స్వరూపం సాక్షాత్తు దేవుడే వాళ్ళు ఎదురుగా ఉన్నారు. ఏ కళ్ళైతే చూశాయో, ఏ చేతులైతే తాకాయో, ఏ చెవులైతే వినాయో అవే మేము చెప్తున్నాం అని చెప్పన్నారు శిష్యులు. కానీ ఇప్పుడు మనం చూడలేదు కదా అని చెప్పి మనకి ఆ ధన్యత్వం లేదా అంటే నో, చూడకపోయినప్పటికీ కూడా మనం కూడా ధన్యులమే. అందుకే చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నారు. సో అయితే an opening of the way between people and the very presence of God brought about Christ's redemption on the cross. అదనమాట ఫస్ట్ థింగ్ మనం నేర్చుకున్నది. అండ్ ద సెకండ్ థింగ్ a forewarning of the obsolescence and final destruction of the temple. ఆ రెండు విషయాలని ఆ యొక్క కర్టెన్ మనకి సూచిస్తుంది. సో బేసిక్ గా ఇప్పుడు మనం 6 మాటలను మనం ధ్యానించాం. అండ్ 7వ మాట ఇస్ బేసికలీ ద ఫైనల్ వర్డ్. ఇందాకే ఆంటీ చెప్పారు, ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోయే ముందు మరణం వాంగ్మూలం అంటే చాలా పవర్ఫుల్ అది. సో ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా నేను ఎవరు పొడిచారు అంటే పొడవని వ్యక్తిని తీసుకొచ్చి ఆడే పొడిచాడు అని అంటే పర్పస్ఫుల్లీ రాంగ్ మోటివ్స్ అంటే డిఫరెంట్ ఇష్యూ. కానీ అంటే ఆ లాస్ట్ మాట తుది శ్వాస వదిలేసే ముందు ఏమైనా అన్నాడంటే ఇట్ హ్యాస్ అ పవర్. సో అట్లాగా ఆయన ఆయన ఆత్మను అప్పగించే ముందు సో ఆయన పలికిన మాట కదా. సో జీసస్ ఫైనల్ వర్డ్ 23:46 లో జీసస్ కాల్డ్ out with a loud voice, Father, into your hands I commit my spirit. When he had said that, he breathed his last. అయితే మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎక్స్పైర్డ్ అని అంటాం. ఎందుకు ఎక్స్పైర్డ్ అంటాం అంటే మనం తీసుకునేది శ్వాస నిశ్వాసలు. శ్వాస మనం తీసుకునేది ఇన్స్పిరేషన్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ గాలి వదులుతాం, ఎక్స్పిరేషన్. But after the expiration, if you're not able to take inspiration, you're expired. So basically, ఆయన లాస్ట్ శ్వాస వదిలేసే ముందు అప్పుడు ఆయన ఆత్మను దేవునికి అప్పగించడం అనేది మనం చూస్తున్నాం. So these words from Psalm written by David, అయితే మరి పాత నిబంధనలో ఉన్న కీర్తనలోనే ఆ యొక్క విషయాల గురించి రాయబడటం మనం చూస్తున్నాం. మరి Psalm 31:5 లో ఏముందంటే into your hands I commit my spirit, redeem me O Lord, the God of truth. So they are part of an evening prayer used daily by a devout Jews. సో ఆయన యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆయన యూదుడు కాబట్టి ఆయనకి ఒక 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 ప్రాపర్ వేలో ప్రేయర్ చేయటం ఆయనకి తెలుసు, ఏ విధంగా చేయాలి ఏంటి బై ఈవినింగ్ ప్రేయర్ లో ఏమేమి చేయాలి అని చెప్పి ఆయన యూదుడిగా చేసి ఆయన యాక్చువల్ గా మరి అది ఏంటంటే ఆ ప్రేయర్ లో ఆయన చెప్తూ కొన్ని విషయాల గురించి ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. సో అదేంటంటే ఈ లాస్ట్ ప్రేయర్ ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ అన్ ఈవినింగ్ ప్రేయర్. ఒకవేళ ఆ క్రూసిఫిక్షన్ మీద చనిపోకపోయినప్పటికీ కూడా ఎవ్రీ ఈవినింగ్ ఆయన చేసే ప్రేయర్ అన్నమాట. అది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రేయర్. సో ఆయన యాక్చువల్గా మరలా ఆయన చేస్తూ చివరిసారి కడసారిగా అంటాం. సో చివరిసారిగా ఆయన చేస్తున్న ప్రేయర్ గురించి అక్కడ రాయబడి ఉంది. సో నోటీస్ ద లౌడ్ వాయిస్, స్కేర్స్లీ what one would expect from a man about to die. But Jesus seems determined that his final words be heard. His words are firm and confident. Let's examine 3 aspects of this 7th word and then I'll close. 3 విషయాల్ని మనం నేర్చుకోవచ్చు ఈ యొక్క 7th word ద్వారా. Then I'm going to do the closing prayer and Lord's prayer and followed by benediction. So the first thing is the word of intimacy. ఆయనకి దేవునికి ఉన్న రిలేషన్షిప్. ఇప్పుడు నాకు దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చెడిపోతే నేను కాన్ఫిడెంట్గా ఏం చేయలేను. సో ఎవరికైనా ఒక సువార్తను మనం ప్రకటించాలన్నా నీకు ముందు దేవునికి నీ యొక్క రిలేషన్షిప్ బాగుండాలి. సో దట్స్ వై ఇట్స్ బేసిక్లీ a word of intimacy. So first Jesus speaks a word like speaks to God with intimacy. So అందుకని he prays to the Father as he has done throughout his ministry. ఆయన ఎప్పుడు ఈవెన్ శిష్యుల్ని సెలెక్ట్ చేసుకునే ముందు కూడా రాత్రంతా ప్రార్థించాడు ఆయన.
మరి అలాగే మరి ఆయన దేవుని కుమారుడు అయ్యుండి మరి ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు. ఆయన తెల్లవారుజామునే ఒలీవల కొండకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకోవడం మనం చూస్తున్నాం. సో దెన్ ఇట్స్ బేసిక్లీ లైక్ ఫర్ జీసస్ డెత్ ఈస్ నో అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎనిమీ. ఆయన మరణానికి ఆయన భయపట్ల. ఆయన ఎందుకనే దేవుని కుమారుడు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మను అప్పగించేసి ఇంకా అక్కడ దట్స్ లాస్ట్ థింగ్. సో ఏమైతే ఆయన తండ్రి చిత్తాన్ని ప్రసారం ఆయన నెరవేర్చి ఆయన ముగించేసే ముందు ఆయన బేసిక్ గా చేస్తున్న ప్రేయర్ అన్నమాట ఇది. సో నో మ్యాటర్ హౌ బ్లేక్ ద మూమెంట్, హీ నోస్ ద ఫాదర్ ఈస్ ప్రెసెంట్ విత్ హిమ్, నౌ ప్రెసెంట్ టు రిసీవ్ హిజ్ స్పిరిట్. మనం మూడవ మాట మాట్లాడుకున్నాం. మూడవ మాటలో మరి ఆయన జాన్ కి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అంటే మనుషులకి ఆయన అప్పగిస్తున్నాడు. మరి ఈయన ఆత్మను, ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో జాను నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటాడా? ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. ఇదిగో మేరీ నువ్వు నన్ను కన్నావు కదా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటాడా? ఆయన దేవునికి మాత్రమే ఆయన అప్పగించగలరు. ఎవరు హూ హ్యాస్ దట్ ప్రివిలేజ్? ఓన్లీ ద హెవెన్లీ ఫాదర్. Only the heavenly Father can take care of his spirit. సో ఇప్పుడు మనం ఏదైనా సరే వెళ్ళేటప్పుడు ఇగో ఈ బ్యాగ్ నువ్వు జాగ్రత్త అని అప్పచెప్తా, కానీ నేను వెళ్ళేటప్పుడు ఇగో నా ఆత్మ నీ చేతులు పెడతాను అంటాము మనం. సో కాబట్టి సో బేసిక్లీ ఇట్స్ నౌ ప్రెసెంట్ టు రిసీవ్ హిజ్ స్పిరిట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ ట్రస్ట్. సో జీసస్ ఎంట్రస్ట్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫాదర్. Psalm 31:5 లో చూస్తాం. So the word commit anna mata comes from a Hebrew word pakad, P-A-Q-A-D. So basically, so meaning ఏంటంటే ఆ యొక్క గ్రీక్ వర్డ్ లో కూడా ఏమనుందంటే పారాటిథిమై అని ఉంది. అంటే టు ఎంట్రస్ట్ సమ్వన్ ఫర్ సేఫ్ కీపింగ్, గివ్ ఓవర్, ఎంట్రస్ట్, కమెండ్. సో ఇవన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క ఆత్మను అప్పగించడం అంటే ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ ట్రస్ట్. So as he lets go of his life, Jesus trusts his eternal destiny to the Father everlasting arms. And then lastly, a word of surrender. Finally Jesus speaks a word of surrender. He gives him his human life to his Father who gave him 33 years before. మరి ఆయన మనకిలాగే ఈ లోకంలో జీవించి 33 సంవత్సరాలు జీవించి ఆయన ఏ పర్పస్ మీద ఈ లోకానికి వచ్చారో ఆయన ముగించి ఆయన తిరిగి ఆయన మరి ఆత్మను దేవునికి ఆయన అప్పగిస్తున్నారు. ఎక్కడైనా సరే బైబిల్లో స్మాల్ కేస్ ఎస్ తో ఉన్న స్పిరిట్ ఉంది అంటే దట్ ఈస్ అవర్ స్పిరిట్. బట్ విత్ అప్పర్ కేస్ లెటర్ తో స్పిరిట్ ఉంది అంటే దట్ ఈస్ హోలీ స్పిరిట్. సో మరి ఈ యొక్క సమయంలో ఈ వర్డ్ ఆఫ్ స్పిరిట్ కమ్స్ ఫ్రమ్ వర్డ్ న్యూమా. అందుకే న్యూమోనియా అంటాం. సో న్యూమా అంటే ఎయిర్ అని. సో ఇప్పుడు యాక్చువల్గా లంగ్స్ లో ఉన్న ఎయిర్ థొరాసిక్ క్యావిటీలోకి వస్తే న్యూమోథొరాక్స్ అంటారు. మరి ఆర్టీరియల్స్ లో బ్లడ్ వెసల్స్ లో ఉన్న బ్లడ్ థొరాసిక్ క్యావిటీకి వచ్చేస్తే హ్యూమోథొరాక్స్ అంటారు. సో ఏది ఎందులో ఉండాలి అక్కడే ఉండాలి, బయటికి రాకూడదు. సో ఈ వర్డ్ బేసిక్లీ న్యూమా బేసిక్గా రిప్రజెంట్స్ బ్రీదింగ్, బ్రెత్ ఆఫ్ లైఫ్. ఆయన ఎప్పుడైతే ఆది కాండంలో ఉంటుంది కదా, సో ఆయన నాసికారంధ్రంలో ఆయన జీవవాయువుని వదగా నరుడు జీవాత్మ ఆయను. సో ఇట్స్ బేసిక్లీ హీస్ గివింగ్ హిస్ బ్రెత్ ఆఫ్ లైఫ్. ఏ దేవుడైతే ఆయన దయచేశాడో ఆయన తిరిగి ఆ తుది శ్వాసలో ఆయన ఆత్మను అప్పగించే ముందు సో ఇట్స్ బేసిక్లీ ఇక్కడ మనం చూసినట్లయితే హీబ్రూ 4:12 లోను అండ్ 1 Thessalonians 5:2-3 లో ఉంటుంది, మనం చూడాల్సిన అవసరం లేదు. సో జీసస్ ప్రేస్ హిస్ ఫైనల్ ప్రేయర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ equanimity and peace because he knows the Father and knows there is a life with the Father beyond death. Okappudu death ruled the earth. There was no hope beyond the death. Chanipothe, that's it. Khel khatam, natak band. So but now there is a life after death. So that is the eternal life. అది ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ చనిపోయి లేచినాకే ఓహో అంటే చనిపోయిన తర్వాత కూడా దెన్ దేర్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని. సో మరి ఈ చివరి మాటల్లో
So Jesus prays his final prayer with his kind of equanimity and peace because he knows the Father and knows that there is life with the Father beyond death. As a devout Jew, he has prayed these words as part of an evening prayer all his life. Now at the end of his life, he prays them one last time. And let's go of human life in order to embrace the life that the Father has to offer in his own presence. So you and I, we pray with Jesus, Father, into your hands I commit my spirit. Let's close and bow down our heads. Father, when it comes time for us to let go of his life, this life, help us to do it with the same kind of faith and confidence that we see in Jesus. We love you, Lord. Thank you for our salvation and eternal life. In Jesus' name we pray. Amen. Amen. Let's all stand and close with the Lord's Prayer and follow